ప్రైజ్ ద లార్డ్. చాలాసార్లు మనకున్న సమస్యలు బట్టి అసలు ఈ సమస్యలో నేను ఏ డెసిషన్ తీసుకోవాలి, ఏ దారిలో నేను వెళ్ళాలి, ఏ దారిలో వెళ్తే నాకు కరెక్ట్ అని మనం చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటామండి. మనకు అసలు దారే కనిపించినట్లు ఉంటుంది అనమాట. అట్లాంటప్పుడు ఎవరైతే మార్గమై ఉన్నారో అలాంటి ఆయన్ని ఫాలో అయిపోవడమే అండి. ఎవరండి మార్గము? యేసుక్రీస్తే మార్గము, సత్యము, జీవము. ఆ యేసుక్రీస్తు మార్గంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని ఆయన ఏం చూపిస్తున్నాడో ఆ మార్గంలో వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా మన సమస్యకు పరిష్కారం పొందుకుంటాము, ఆశీర్వాదం పొందుకుంటాము. ఆయన కాకుండా వేరే దారి వెతుక్కున్నామా ఖచ్చితంగా నష్టపోతామండి. అలాంటి మార్గాలు ఎప్పుడు వెతకొద్దండి, వెళ్ళొద్దండి. ఎంత ముందుకెళ్ళినా యూటర్న్ తీసుకుని వెనక్కి రావాల్సిందే. కానీ దేవుడి మార్గాలు ఎంత ఇరుకుగా ఉన్నా అవి మనల్ని కొద్ది రోజులకి దేవుని కృపను బట్టి విశాలతలకు మనల్ని నడిపిస్తాయి, ఆశీర్వాదంలోకి మనల్ని నడిపిస్తాయి. ఆశీర్వాద కారణమైన యేసయ్య మార్గంలోని కుడి ఎడమకు తిరుక్కు నడుద్దామా? ప్రైజ్ ది లార్డ్.